హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వరల్డ్ మై కిచెన్. ఈరోజు నేను ఎగ్లెస్ స్పాంజ్ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి. ముందుగా వీడియోగా నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్లెస్ అండి, ఇందులో మనం ఎక్కడ ఎగ్ అనేది వాడకుండా స్పాంజ్ కేక్ని ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఈజీగా ఇలా మనం ప్రిపేర్ చేయొచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి. నెక్స్ట్ మనం ప్రాసెస్కి వెళ్ళిపోదాం. చూడండి, మన స్పాంజ్ కేక్ని ఇలా ట్యాప్ చేసేసుకున్నామా, చుట్టూరా చాకుతోటి ఇలా కట్ చేసేసుకొని బోర్లించేసి జస్ట్ ఇలా ట్యాప్ చేసేస్తే మనకి కేక్ కూడా వచ్చేస్తుందండి. స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. మీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్న, అందులో ఒక 1 కప్పు పెరుగు వేసుకోవాలి. దీన్ని బాగా మెత్తగా విస్కర్ తోటి బాగా మెత్తగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1 కప్పు పంచదార వేసుకుంటున్నామండి. పంచదారని మిక్సీ పట్టేసి బాగా పౌడర్లా చేసుకొని ఇందులో బాగా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నా. మన కేక్కి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి. ఆ తర్వాత అలాగే ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాం. ఈ బేకింగ్ పౌడర్ లేదనుకోండి అసలు కేక్లా ఉండదన్నమాట. ఒకవేళ బేకింగ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే మీరు బేకింగ్ సోడాలో కొంచెం నిమ్మరసం పిండుకొని వేసుకొని యూజ్ చేయొచ్చండి. ఆ తర్వాత అలాగే ఒక 3/4 వంతు కప్పు ఆయిల్ వేసుకోండి. వాసన రాని స్మెల్ లేని ఆయిల్ ఏదైనా వాడచ్చండి. మరి ముఖ్యంగా పల్లీల నూనె అది అస్సలు వాడకండి. ఆ తర్వాత ఇందులో ఒక 1 కప్పు మైదా పిండిని తీసుకొని బాగా జల్లించి పక్కన పెట్టుకున్న మైదా పిండిని ఒక 1 కప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇదంతా ఎక్కడ లోపల ఉండలనేవి లేకుండా బాగా కలుపుకోవాలండి విస్కర్ తోటి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్ తోటైనా కలుపుకోవచ్చు. ఆ తర్వాత మనం ఇందులో కొద్దిగా పాలని యాడ్ చేస్తూ ఈ బ్యాటర్ని మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మరికొన్ని పాలని యాడ్ చేసి బాగా దీన్ని కలుపుకుంటున్నా. ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి. ఇలా మనం విస్కర్ తోటి బాగా కలుపుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. స్పాంజ్ కేక్ పెద్ద పని అయితే ఏం కాదు, చాలా ఈజీ మెథడ్లో అయిపోతుంది. మనం ఎక్కడ ఎగ్ అనేది వాడట్లేదు, బీటర్ అనేది లేకుండా చేత్తోటే మనం కలుపుకుంటున్నాం విస్కర్ తోటి. ఆ తర్వాత నేను ఒక పొయ్యి మీద ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని హీట్ చేసుకుంటున్నాను అండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ హీట్ అవుతాం అనుకోండి. ఈలోపు మనం కలుపుకున్న బ్యాటర్ని ఏ బౌల్లో అయితే వేయాలనుకుంటున్నామో ఆ బౌల్కి ఇలా లోపలంతా ఆయిల్ని రాసుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం మైదా వేసుకొని గిన్నెకంతా పట్టేటట్టుగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ట్యాప్ చేసామా అంతా అంటుకుపోతుంది. మనకి ఎక్స్ట్రా మిగిలిన దాన్ని తీసేయాలి. అలా గిన్నె చుట్టూ పిండితోటి ట్యాప్ చేసిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి బ్యాటర్ని వేసుకుంటున్నామండి. కేక్ బ్యాటర్ని ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా ట్యాప్ చేయండి. లోపల ఎక్కడ బబుల్స్ అనేవి లేకుండా రెడీ అవుతుంది. చూడండి, ఇక్కడ మనం ముందుగానే హీట్ చేస్తున్నాం కదా, ఇది కొంచెం బాగా హీట్ అయ్యింది. ఇప్పుడు మీ దగ్గర స్టాండ్ ఏదైనా ఉంటే స్టాండ్ పెట్టేసుకోండి. నా దగ్గర స్టాండ్ అవైలబుల్గా లేదు కాబట్టి ఉన్నదాన్నే నేను స్టాండ్గా యూజ్ చేస్తున్నాను. ఆ తర్వాత గిన్నెని అలా పెట్టేసి పైన ఒక పెద్ద గిన్నెని బోర్లిచ్చేసాను. దీన్ని నేను ఒక 30 to 40 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. ఆ తర్వాత చూడండి, మన స్పాంజ్ కేక్ ఎంత ఫ్లఫీగా రెడీ అయిపోయిందో. జస్ట్ మనం ఇలా స్పూన్ పెట్టేసామా అంటుకోకుండా వచ్చేస్తే రెడీ అయిపోయినట్టేనండి. కేక్ని దించేసి పూర్తిగా చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా చుట్టూరు చాకుతోటి ఇలా అనుకొని
ఆ తర్వాత మనం ఓ ప్లేట్లో బోర్లిచ్చి తీసుకున్నామా, అంతేనండి, మనకి స్పాంజ్ కేక్ రెడీ అయిపోయినట్టే. ఎక్కువ పెద్ద పని అయితే కాదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో కానీ నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.